తెల్లవారకట్ట ఎప్పుడో లేచావు, తిరుగుతూనే ఉన్నావు. தேடலொரு கண்ணில் மூடல் ஒரு கண்ணில் நாலாயிர கண்கள் சுகமாக அழகிய தாய்மொழி இவள் இவள் சிரிக்கையில் இரவுகள் பகல் அழ இவளுக்கு இவளே நகல். హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఈరోజు డేట్ సోమవారం 24 జూన్ 2024. టెంపుల్కి వెళ్దామని మా ఫ్రెండు నేను ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవి రాజమండ్రి ఫేమస్ శివాలయం టెంపుల్ శ్రీ మహాకాళేశ్వర టెంపుల్కు బయలుదేరాం. ఫైనల్గా శ్రీ మహాకాళేశ్వర టెంపుల్కు దర్శించుకోవడం కోసం అయితే టెంపుల్కి వచ్చేసాము. శివునికి అభిషేకం కోసం ఇద్దరం ఇక్కడ 2 పాల ప్యాకెట్లు తీసుకుని లోపలికి వెళ్ళాము. ఈ టెంపుల్కు మేము చాలాసార్లు 3 or 4 టైమ్స్ వచ్చాము. ఫస్ట్ టైం ఈ టెంపుల్ని చూస్తే చాలా బాగా కనిపించింది. ఆ ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, గుడి నిర్మాణం, ఇందులో ఉండే శిల్పకళ, ఈ గుడిని టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్లే ముందు కాళ్ళు కడిగి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంద్రియములన్నీ అలిసిపోయాయి, నీ అవయవములు అలిసిపోయాయి. నువ్వు నిద్రపో 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 అని ఆవలింత రూపంలో చెప్తాడు. ఆవలింత రూపంలో చెప్తున్నాడు అంటే నిద్రపొమ్మని చెప్తున్నాడు అని గుర్తు. అది చెప్పేవాడు శివుడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న వాయువు రూపంలో ఈ శరీర పరిపాలనమంతటినీ కూడా శివుడు చేస్తుంటాడు. అందుకే మంగళప్రదుడైనటువంటి మహానుభావుడు కనుక ఆయనకి శివ అని పిలుస్తారు. అది పరమేశ్వరుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర పూత పిత ప్రణతం పతితం హత బుద్ధి బలం జనతారణ తారయతాపితకం గుణహీన సుదీన మలీన మదిం త్వయి పాదరి దాదరి చాపరతి తమసారక సాభిత విద్ధివినం. ఎవరో దేవుణ్ణి అడిగారంట, నువ్వు ముందే నా తలరాతులు అన్ని రాసినప్పుడు నేను నిన్నెందుకు అడగాలి అని. దేవుడు నవ్వుతూ సమాధానం చెప్పాడంట, ఏమో కొన్ని కోరికలు నువ్వు అడిగితే ఇద్దామని రాసున్నానేమో. ఈ టెంపుల్లో ఇక్కడ ప్రతిష్ఠించిన దేవత విగ్రహాలు, ఆ శిల్పకళను చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులవ్వక తప్పదు. గుడి చుట్టూ చతురస్రాకారంలో ఉన్న దేవత విగ్రహాలన్నీ మనకు కనిపిస్తాయి. ఫైనల్గా అయితే టెంపుల్లో శివుణ్ణి పాలాభిషేకంతో దర్శించుకొని మా చిన్న చిన్న కోరికలు కోరుకొని టెంపుల్ వ్యూను చూస్తూ వీడియోస్ తీసుకున్నాము. బయట అయితే దేవుడు ప్రసాదం ఇస్తుంటే ఆ ప్రసాదం కాస్త మేము తీసుకొని ఆరగించేసాము. ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్గా అదేంటంటే, గుడికి వెళితే దేవుడు మనకు కోరికలు తీరుస్తాడో లేదో తెలియదు, కానీ మనసుకు మంచి ప్రశాంతత అయితే లభిస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్తే కామెంట్ చేయండి. మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.